దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 45 నుండి 48 అధ్యాయములు. 45వ అధ్యాయము. యూదా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది. బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట, అనగా యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట. డాలును కేడమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములను వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవచ్చున్నారు, వెనుక తీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు. తిరిగి చూడక వేగిరముగా పారిపోవచ్చున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లు పడుచున్నారు. నైలు నది ప్రవాహం వలె వచ్చునితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణుకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదనను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరి డాలు పట్టుకొను కూషీలను, పూతీలను, విలుకాండ్రైన లూదీలను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొంటగా వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటకు గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారు ఎలా తురుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు. వారు ఒకరి మీద ఒకడు కూలుచు లెండి. క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందుము రండి, మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునివాడనియు ఒట్టి ధ్వని మాత్రమే అని వారు అచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టుదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టుదో, నా జీవము తోడు అతడు అట్టివాడే వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమే, కాల్చబడును. ప్రయాణమునకును కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చే ఉన్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూటల వలె ఉన్నారు. వారే కదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెట్టి వచ్చుచున్నారు, మ్రాణులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకుని దాని మీదకు వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని పాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు,
చొరసఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండి ఆమోను దేవత ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతను ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచి బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తర్వాత అది మునుపటి వలె నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరములో నుండి నేను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిస్తీన్లను గూర్చి ప్రవక్త ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశం మీదను అందున్న సమస్తం మీదను పట్టణం మీదను దానిలో నివసించే వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకు, అతని రథముల వేగమునకును, అతని చక్రములు ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీన్లందరినీ లయపరచుటకును తూరు సీదోన్లకు సహాయుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలన చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు దీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనము చేయును. గాజా బోడి ఆయను, మైదానములో శేషించిన అష్కేల్లోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కేలును మీదకిని సముద్ర తీరం మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 48వ అధ్యాయం. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యాతాయిము పట్టబడినదే అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీ చేయలేకపోతువి. ఖడ్గము నిన్ను తరుముచున్నది, ఆలకించుడి. హోరోనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహా అపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయిను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హోరోనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచూ ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యములోని అరూహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదువు. కెమేషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును, మైదానం పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగముగా బయలుదేరి పోవలను. నివాసి ఎవడును లేకుండా దాని పట్టణమును పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నదని, దాని వాసన ఎప్పటి వలనే నిలిచిచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించి వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమేషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది, శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూ ఉన్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనిడి. దేబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకు వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపచేయుచున్నాడు. నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము, ఎండిన దేశంలో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచ్చున్న వారి వద్ద నుండి విచారించుము. తప్పించుకొని పోవచ్చున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదే అవమానము నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును
యహాసునకును మేఫాతకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతాయిమునకును కిర్యాతాయిమునకును బేత్గామూలునకును బేత్మేయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిళ్ళ జేడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడినట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడివుడి, కొండపేటు సందులలో గూడు కట్టుకొని గువ్వల వలె కొండలలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చును. వారి తామసమును వచ్చించరని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవాకు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హారేసు జనులు లేకపోయారని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షావల్లి యాజేరును గూర్చిన ఏడ్పును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయను. నిమిషములో నీళ్లు సైతము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యాహసు వరకును, సోయేరు మొదలుకొని హోరోనయీము వరకును, ఎగ్లాత్షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవాకు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లను గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హారేసు వారిని గూర్చి నా గుండె పిల్లను గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయంగా ప్రతి తల బోడి ఆయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టయు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోని అంగలార్పు వినపడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలుగొట్టినట్లు నేను మోయాబును పగలుగొట్టుచున్నాను. ఇదే యెహోవాకు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవాకు. భయము తప్పించుకుంటకే పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందరు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవాకు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులే హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోనులో నుండి అగ్నియు సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయవారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమేషు జనులు నశించి ఉన్నారు, నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. అయితే అంచెదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవాకు. ఇంతటిలో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, ప్రభా, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు నాయన, నీకే స్తుతులు. సైన్యములకు అధిపతి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దాస్యపు గృహమైన అయ్యా, ఎగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రం పాయలు చేసి ఇరుకు గోడలు కూల్చిన దేవా, అయ్యా, మన్నాను కురిపించిన దేవా నాయన, బండ నుండి నీళ్ళిచ్చిన దేవా నాయన. 40 సంవత్సరాలు వారు చెప్పు అరగకుండా, కాలు వాయకుండా, బట్ట మాయకుండా నడిపించిన దేవా నాయన. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవానికి స్తోత్రాలు. మన్నాను కురిపించావు, పూరేలను కురిపించావు ప్రభు. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైన
అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నావు ప్రభా. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మనం స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకు ఒక్కగానొక్క కుమారైన అయ్యా యేసుక్రీస్తుని మా కొరకు భూమి మీదకి రిక్తునిగా పంపించారు. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టుకొని భాగ్యమైనప్పటికీ అయ్యా సమస్తమును విడిచి ప్రభా భూమి మీదకి రిక్తునిగా అయ్యా దిగి వచ్చిన యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన మీ రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రాణ త్యాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా అయ్యా తండ్రి నీకు వందనాలు వందనాలు. పస్కా బలిగా మా కొరకు బలి అని యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయ్యా నాయన మా శాపము మా పాపము అయ్యా మీ మీద వేసుకుని మోసి నాయన అయ్యా నాయన 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 మాకు స్వస్థతను విడుదలను దయచేస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. పునరుద్ధానుడివై తిరిగి లేచావు, నీకు వందనాలు. అయ్యా మా పాతాల వేదనలు మీరు అనుభవించారు, మాకు పడవలసిన శిక్ష మీరు అనుభవించారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకు తండ్రి కృపార్సిన విజ్ఞాపన చేయుచున్న దేవా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా విజ్ఞాపనలు మా ప్రార్థనలు కూడా సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఉదయకాలాన్ని రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నీ పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం నాయన. మా ప్రాధములు పాపములు దోషములు అతిక్రమములు అయ్యా నిశ్చయముగా నాయన 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 నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. గొప్ప అయ్యా వెలుగుతో మమ్మల్ని నింపండి నాయన. మా ప్రతి అపవిత్రత అయ్యా నీ రక్త ప్రోక్షణ కింద నాయన తొలగిపోవును గాక. పరిశుద్ధులుగా నీతిమంతులుగా మేము యేసు నామంలో అయ్యి ఈ క్షణమే మేము తీర్చబడుదుము గాక నాయన. ఈ దినమంతా కార్యసాధకమైన శక్తితో మేము నింపబడుదుము గాక నాయన. పరిశుద్ధాత్మడ మీరు మాలోనికి ఇంకనూ రండి ప్రభా. మమ్మల్ని ఇంకనూ నింపండి, మమ్మల్ని ఇంకనూ నింపండి. తెలివి జ్ఞానం వివేచన ఆలోచన అయ్యా భయభక్తులు పుట్టించు దేవుడవు, అనుగ్రహించు దేవుడవు నీవే తండ్రి నాయన. అయ్యా అయ్యా యెహోవా ఏడాత్మలు మీకు స్తోత్రాలు. దత్తపుత్రాత్మ మీకు స్తోత్రాలు. మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మమ్మల్ని బలపరచు. వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది. మా బాధలో మాకు నెమ్మదిస్తుంది. అవి మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా నాయన. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యపు వెలుగులో నడిచే కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీ వాగ్దానాలు మేము సొంతం చేసుకోవడానికి కావాల్సిన కృపలను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి అయ్యా ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, కృప వలనే, కనికరం వలనే, ప్రేమ వలనే ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి. నీకే స్తోత్రాలు 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 ప్రభా. నీ కృపాస్ని వద్దకు వచ్చి ఉన్నాం అయ్యా. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా పరిస్థితులపై మీ కృప కలుగును గాక. మా పనిపాటలపై, మా రాకపోకలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై, అనారోగ్యంగా ఉన్నవారిపై, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో వారందరిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప విస్తరించును గాక. కుటుంబాలని వెలుగుతో అయ్యా నింపబడును గాక. సమృద్ధి జీవంతో నింపబడును గాక. సమృద్ధి వాక్యంతో నింపబడుదురు గాక. కుటుంబాలన్నీ నీ వెలుగులోకి వచ్చును గాక. రక్షణ లేని వారికి రక్షణ యేసు నామంలో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మా ఇరుగు తెలుగు రాష్ట్రాలను, పట్టణాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నాయన మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. మతోన్మాదులు మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. సౌలు పౌలుగా మార్చబడినట్లు ఓ నిశ్చయంగా వారి మనోనేత్రాలు తెరవబడిన వారే అయ్యా అయ్యా తండ్రి నాయన. అయ్యా వారు మార్చబడుదురుగాక. బలమైన నీ సేవ వారు యేసు నామములో చేదురుగాక. కడవరి వర్ణాకాలంలో వర్షం దయచేస్తున్న వాగ్దానం మా దేశం పక్షంగా, ప్రపంచ దేశాల పక్షంగా నెరవేర్చబడునుగాక. నీ పేరు పెట్టబడిన నీ జనం తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి అయ్యా అయ్యా అంగలార్చిన ప్రార్థనలు, విజ్ఞాపనలు సన్నిధిలో ఉన్నాయి. మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా. ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయండి ప్రభా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యా వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో మీరు జరిగించండి నాయన. అయ్యా నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. నీ కనికరాన్ని తోడుగా ఉంచండి నాయన. అయ్యా తని మా దేశాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి పాపం వెనుక పనిచేస్తున్న దుష్టుడి కాడి యేసు నామంలో విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడునుగా నాయన. పరిశుద్ధుడు యవనస్తును పట్టి పీడిస్తున్న దుష్టుడు యేసు నామంలో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అయ్యా తని నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు అయ్యా ఇగో సోషల్ మీడియాతో పాపములు నైనా నిశ్చయంగా వాటి వెనకాల పనిచేస్తున్న దుష్టుడు కాడి యేసు నామంలో విరిగిపోవునుగా. అంధకార శక్తులు యేసు నామంలో లయపరచబడును గాక. మా దేశానికి విడుదల రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని నిశ్చయించుచున్నానన్న నీ చిత్తము జరుగునుగా కానీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వారందరినీ మీరు దర్శించండి. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. ప్రపంచ దేశాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా
నీ కృప కలుగునుగాక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ రూపాంతరపరచని నీ రూపులకు మార్చుకొని డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. అందరిపైకి పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి. ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి క్రైస్తవుడు యేసు నామములో నడిపించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. దైవజనులు అందరి కొరకు, సేవకులు సేవకురాండ్రు పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ రీతిలో ఎవరు ఏ సేవ చేస్తున్నప్పటికీ నాయన నీ పరిచయంలో పాల్గొంచిన ప్రతి బిడ్డను నువ్వు బలపరిచి అభిషేకించి వాడుకో. నీ చిత్తంలో వారిని నడిపించి వారి అవసరతలన్నీ మహిమస్సులో తీర్చండి. వారి ప్రార్థనలకు జవాబు దయచండి. వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.